అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను, వచ్చేయండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి. అండ్ వీడియో ఎండింగ్లో నేను ఒక రియల్ స్టోరీ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. అంటే అంత పవర్ఫుల్ ప్లేస్ అనమాట. దానికోసమైనా సరే వీడియో అయితే లాస్ట్ వరకు చూసి వీడియోకి అయితే లైక్ చేయండి. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అంటే దగ్గర ఉండే టెంపుల్ కాదు, కొంచెం దూరమే. హైదరాబాద్ నుంచి అయితే మనకు ఒక 2 hours అట్లా పడుతుందన్నమాట జర్నీ. దానికోసం అయితే మేము ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 3కి అట్లాగా లేచి రెడీ అయ్యి మేము జేబీఎస్ బస్ స్టాప్కి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి ఒక 2 hours జర్నీ అయితే పట్టింది. అంటే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 5 అలా అయింది, 5:15 అలా అయింది. ఇంకా బస్సులు దొరికాయి, బస్సులు అవైలబుల్లోనే ఉన్నాయి, కానీ బస్సు స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిందనమాట. బస్సు చాలా లేట్గా స్టార్ట్ అయింది. అంటే ఎవరో బుక్ చేసుకున్నారేమో, వాళ్ళ కోసం వెయిట్ చేసినట్టున్నారు. దానివల్ల ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ 6 అయిపోయింది అనమాట బస్ స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా 2 hours జర్నీ అంటే మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయింది. మెయిన్ అయితే టెంపుల్ మెయిన్ గోపురం ఉంటుంది కదా, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి ఇంకా టెంపుల్లోకి అయితే స్టార్ట్ అవుతున్నాము. అంటే మెయిన్ అంతకు ముందున్న టెంపుల్ అయితే ఇప్పుడు లేదనమాట, క్లోజ్ చేసి ఉంది. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఇంకా ఒక 2 years అయినా పడుతుందంట మొత్తము కంప్లీట్ అయ్యి దర్శనం అంతా ఇలా చేసే టైంకి అయితే ఇంకా 2 years పడుతుంది అన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ భీమన్న టెంపుల్లో అయితే దర్శనం చేసుకోవడానికి ఎలా చేస్తున్నారు. ఇంకా మొక్కులు అలాంటివి ఏమున్నా సరే అక్కడే చెల్లించుకుంటున్నారు. ఆల్మోస్ట్ మీ అందరికైతే అర్థమై ఉంటుంది నేను ఏ టెంపుల్ గురించి మాట్లాడుతున్నాను, ఎక్కడికి వెళ్ళాను అనేది. ఎస్, మేము వేములవాడ రాజన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. అప్పుడు తీసిన వీడియో అనమాట. అంటే ఇప్పుడు టెంపుల్ ఎలా ఉంది అనేది చాలామందికి అయితే డౌట్ కదా. అంటే కన్స్ట్రక్షన్లో ఉంది కదా, దానివల్ల టెంపుల్ లోపలికి ఎలా చేస్తున్నారా లేదా, దర్శనం ఎక్కడ జరుగుతుంది ఏంటా అనేది చాలామందికి అయితే డౌట్. చాలామందికే కాదు, ఈ టెంపుల్కి వెళ్ళక ముందు వరకు మాకు కూడా డౌట్. మేము కూడా టెంపుల్కి వెళ్ళే ముందైతే అక్కడ దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే కాల్ చేసాము. అంటే మనము నియర్ బై హోటల్స్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఒక నెంబర్ అయితే దొరికింది. వాళ్ళకైతే కాల్ చేసి అడిగామన్నమాట. అంటే ఇప్పుడు దర్శనానికి ఎలా చేస్తున్నారా ఏంటి, మొక్కులు ఉంటే ఎట్లాగా ఎక్కడ సమర్పించుకోవాలి ఇవన్నీ అని అడిగితే భీమన్న టెంపుల్లో అయితే యాజ్ యూజువల్గా పూజలు అన్నీ జరుగుతున్నాయి, అక్కడే అన్నీ జరుపుకోవచ్చు, ఇక్కడ మెయిన్ టెంపుల్కి అయితే ఎలా లేదని చెప్పారు. అంటే ఒక 1 yearలో అలాగా ఫినిష్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ ఇంకొక 2 years అయినా పడుతుంది, 2-3 years అయినా పడుతుంది ఇంకా టెంపుల్ మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి అని అన్నారు. దానివల్ల అయితే మేము ఇంకా మొక్కులు ఏదున్నా సరే పోస్ట్ పోన్ చేసుకోవద్దు, వెళ్ళిపోవాలని అనుకున్నాము. ఎందుకంటే లేట్ చేసుకోవడం కంటే అక్కడ టెంపుల్ స్వామివారే కదా, ఎక్కడ విగ్రహాలే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేస్తున్నారు. ఇంకా సేమ్ అదే టెంపుల్ పక్కనే కదా, మనం అట్లాగా పెట్టుకోకూడదు. ఏ టెంపుల్ అయినా ఏ దేవుడైనా ఒకటే. ఇంకా అక్కడే లొకేషన్ అదే ఏరియాలో అంటే అదే పవర్స్ ఉంటాయి దేవుడికి అనేసి మేము అక్కడే దర్శనం చేసుకున్నాము. అంటే మేము వెళ్తున్నప్పుడు అంతకుముందు టెంపుల్ కన్స్ట్రక్షన్ కాకముందు అయితే ఎంత రష్ ఉందో ఇప్పుడు కూడా అంతే రష్ ఉంది. అంటే టెంపుల్ ఎల్లో చేయట్లేదు దర్శనానికి, ఇంకా మొక్కులు తీర్చుకోవడానికి అయితే ఆ టెంపుల్లో లేదు, భీమన్న టెంపుల్లో అని అంటే మేము అనుకున్నాం కదా ఎక్కువ మంది రారేమో, ఎందుకంటే మెయిన్ టెంపుల్లోకి ఎల్లో చేయట్లేదు కదా, అంత ఇంట్రెస్ట్ చూపియారేమో అనుకున్నాం. కానీ అప్పుడు ఎంత రష్ ఉండేదో ఇప్పుడు కూడా అంతే రష్ ఉంది, అంతే మంది వస్తున్నారు, మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. అంటే ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. అక్కడ మెయిన్ టెంపుల్లో ఎట్లాంటి ప్రాసెస్ ఉండేదో ఇక్కడే సేమ్ అలానే ఉందన్నమాట. అంటే అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కోడలు సమర్పించుకోవడము అట్లా మొక్కులు ఉండేవి కదా, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ భీమన్న టెంపుల్లో కూడా కోడలను సమర్పించుకుంటున్నారు. అట్లా సమర్పించి మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు. తర్వాత పోచమ్మ టెంపుల్ ఉంది కదా, పోచమ్మ టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఏం లేదు, మామూలుగానే దర్శనంకి అయితే ఎలా చేస్తున్నారు, అంతకుముందు ఎలా ఉండేదో సేమ్ ప్రాసెస్. ఓన్లీ మెయిన్ టెంపుల్ ఒకటే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఒక్క దర్శనం ఒకటే ఆగిపోయింది.
ఒక 6 మంత్స్ బ్యాక్ అయితే ఏ కన్స్ట్రక్షన్ ఇట్లాగా ఏం ప్లాన్ చేయలేదు కాబట్టి అప్పుడు అయితే దర్శనం అయితే చేసుకున్న వాళ్ళు అదృష్టం అనుకోవాలి. ఇంకా తర్వాత 6 మంత్స్ తర్వాత దర్శనము క్లోజ్ చేయడం వల్ల ఇంకా ఇక్కడైతే సమర్పించుకుంటున్నారు. ఇంకా సేమ్ నమ్మకం అనమాట. దేవుడు ఎక్కడున్నా ఒకటే అనుకొని నమ్ముకొని వెళ్ళాలి. అక్కడ టెంపుల్ లేదు కదా అని అనుకోవద్దు, ఎందుకంటే దేవుడు ఎక్కడున్న దేవుడే కదా. మీరే చూడండి ఎంతమంది వచ్చారు, ఎంతమంది అక్కడ టెంపుల్ క్లోజ్ అయినా సరే అక్కడ ఎట్లాగైతే భక్తితో సమర్పించుకునే వాళ్ళు సేమ్ ఇక్కడ అదే ప్రాసెస్ అయితే చేస్తున్నారు. మాకైతే దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టిందనమాట. అంటే అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కొంచెం క్యూ ఎక్కువగానే ఉందనుకోవాలి. అంటే స్పెషల్ దర్శనం అయితే ఏం లేదు, అందరికీ ఒకటే దర్శనము దారి అయితే కనిపించింది. అందరూ ఒకటే దర్శనంకి అయితే వెళ్తున్నారు. ఇంకా ఈ దర్శనంలో అయితే కొంచెం క్యూ అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా ఆ టెంపుల్ కంటే ఈ టెంపుల్ కొంచెం విశాలంగా ఉంటుంది కాబట్టి ఇంతమంది ఉన్నా సరే తిరగడానికి చుట్టూ రౌండ్స్ వేయడానికి అయితే బాగా ఉందన్నమాట. అంటే ఇరుగ్గా ఏం అనిపించకుండా విశాలంగా ఉండడం వల్ల అందరూ త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి అయితే ఈజీగా ఉంది. మేమంతా ఎర్లీగా వచ్చిన అంటే 8:30, 9 కల్లా అక్కడికి వెళ్ళిపోయాం కదా. 9 కల్లా అయినా సరే అంత రష్ ఉన్నారనమాట. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి 9:30, 10 అలా అయింది. అక్కడ తర్వాత మేము పోచమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడైతే రష్ చాలా ఉంది. అందులో మేము వెళ్ళడం సండే అవ్వడం వల్ల ఇంకెక్కువ రష్ ఉందన్నమాట. పోచమ్మకైతే సండే ఎక్కువ మంది భక్తులు అయితే మొక్కులు చెల్లించుకుంటారు కాబట్టి ఎక్కువ రష్ ఉంది. అక్కడ కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి దర్శనం అయిన పక్క బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ అయితే అయ్యాము. 11:30కి అట్లా మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయ్యాము. అంటే అక్కడ ఎక్కువ ఉండలేదన్నమాట. అంతా కన్స్ట్రక్షన్ అవ్వడము, హడావిడిగా ఉండడము, అందులో దర్శనం కూడా అయిపోయింది. అందువల్ల అయితే త్వరగానే రిటర్న్ అయ్యాము. అంటే ఏదైనా మొక్కు అలాంటివి కోడిని కోసుకుంటాము అట్లాంటివి ఏదైనా ఉండుంటే ఇంకా అక్కడే రూమ్ తీసుకొని ఉండి అక్కడే వండుకుని తిని ఇంకా సాయంత్రం నిదానంగా అయితే రిటర్న్ అయ్యే వాళ్ళం. కానీ ఇంకా మొక్కలు ఏం లేవు, ఉత్తగా దర్శనం చేసుకొని వచ్చేసాము. దానివల్ల త్వరగా అయిపోయింది. ఇంకా అక్కడ ఉండడానికి కూడా అంత ఫ్లెక్సిబుల్గా లేదు అంత ముందులాగా. అందువల్ల వెంటనే రిటర్న్ అయ్యాము. నాకు పెళ్ళైన దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ 1.5 ఇయర్కైనా సరే వేములవాడ అయితే వెళ్తూ ఉంటాము. అంటే ఓన్లీ కోవిడ్ టైంలో ఒక 2 ఇయర్స్ అయితే వెళ్ళలేదు. తర్వాత నుంచి అయితే 1 ఇయర్ to 1.5 ఇయర్ మధ్యలో అయితే వెళ్తూనే ఉన్నాము. నాకు చాలా మర్చిపోలేని మెమరీ ఒకటైతే ఉందన్నమాట వేములవాడతో. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళడము నా పెళ్ళైన 6 monthsకి అట్లా అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇంకక్కడ బోనము పెట్టుకొని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే అయితే రిటర్న్ అయ్యాము. అలా దర్శనం చేసుకొని రిటర్న్ అయినాక అంటే రిటర్న్ అవుతున్నప్పుడే బస్ ఎక్కామన్నమాట నేను మా హస్బెండ్. అంటే పెళ్ళయి జస్ట్ 6 months అయిందనమాట అప్పటికి మాకు. ఫస్ట్ టైం వెళ్ళడం. అంతకుముందు నాకు వేములవాడ టెంపుల్ ఉంటుంది ఇట్లా ఫేమస్ ఇంత దగ్గర హైదరాబాద్ కానీ తెలియదు. అంటే మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయితే రెగ్యులర్గా వెళ్తుండే వాళ్ళంట, వాళ్ళకి బాగా నమ్మకం అంట. నాకు పెళ్ళైనాక నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. మేము వెళ్ళాము. ఆ రోజు అక్కడ గుండం ఉంటుంది కదా, గుండం దగ్గర అయితే స్నానం చేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం చేసుకొని ఆఫ్టర్నూన్ అలాగైతే బోనం పెట్టుకున్నాము. బోనం పెట్టుకొని ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే రోజు రిటర్న్ అయ్యామన్నమాట. అంటే ఆ రోజు బస్ ఎక్కాము నేను మా ఆయన. బస్ ఎక్కినాక అసలు ఎప్పుడూ నేను బస్సులో పడుకోలేని దాన్ని ఫస్ట్ టైం అనమాట బస్సులో పడుకున్నాను. నార్మల్గా నేను ఏంటంటే జర్నీలను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అనమాట. అంటే నిద్రపోతే ఏంటంటే మనము ఆ విండోలో నుంచి చూసే వ్యూ అంతా మిస్ అవుతామని చెప్పేసి అసలు నిద్రపోను. అలాంటిది నేను ఫస్ట్ టైం బస్ ఎక్కగానే పడుకున్నాకైతే నాకు కళ వచ్చిందనమాట. అంటే ఒక లేడీ వచ్చిందనమాట కళ. అంటే లేడీ ఎవరంటే మా అత్తయ్య లాగానే ఒక ఆవిడ కళ్ళకి వచ్చి ఏం చెప్పిందంటే, ఇదిగో నా కొడుకుని నీ కొడుకుని నీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో అమ్మా అని చెప్పేసి నన్ను బస్ ఎక్కిచ్చేసి
వెళ్ళిపోయిందనమాట. అంటే నేను పడుకున్నా ఇదంతా కల వస్తుంది నాకు. వచ్చేసరికి నేను సడన్గా కళ్ళు తెరిచి చూశానమాట. చూస్తే నా నా మా ఆయన నా పక్కన ఉన్నాడు, బస్సు మూవ్ అవుతూ ఉంది. అదేంటి నాకు అత్తయ్య కల్లోకి వచ్చింది, నా కొడుకుని నీ కొడుకుని చేతిలో పెడతా అంటుంది, చేతిలో పెట్టాను నువ్వే చూసుకో అని అంటుంది ఏంటి, నా కొడుకేంటి ఆమెడ కొడుకేంటి నాకేం అర్థం కాలేదు. చుట్టూ చూశాను, ఏం జనాలు ఉన్నారు, మా ఆయన పక్కన ఉన్నాడు, నేను ఇంకా బస్సులో కూర్చొని ఉన్నాను. నాకు ఇప్పుడే కదా పెళ్ళయింది, అప్పుడే కొడుకు రావడం ఏంటి అని ఆలోచించాను. నాకేం అర్థం కాలేదు, ఏదో కళ వచ్చి ఉంటుందేమో అనుకున్నాను. అంటే ఇప్పుడు మా అత్తయ్య నా కళ్ళు వచ్చి చెప్పినప్పుడు మా అత్తయ్య ఒక చేతిలోనేమో మా హస్బెండ్ ఉన్నారు, ఇంకో చేతిలోనేమో బాబు ఉన్నాడు అనమాట. అంటే చిన్నగా షార్ట్ వేసుకొని ఒక 5 years బాబు అనమాట. వాడు సేమ్ ఎలా ఉన్నాడంటే ఇప్పుడు మా బాబు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు అనమాట. వాడు 5 years బాబు, బక్కగా పొడుగ్గా ఉన్నాడు, వైట్గా ఉన్నాడు. అంటే నేను అసలు మర్చిపోలేకపోయాను అనమాట. ఆ కళ నాకు ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది. అంటే ఆ శివయ్యని తలుచుకున్న ప్రతిసారి నాకు ఆ కళ గుర్తొస్తుంది అనమాట. అంటే సేమ్ అదే పోలికలతో పుట్టాడు నాకు నిజంగానే. అంటే అప్పటికి నాకు ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు, జస్ట్ మ్యారేజ్ అయ్యి ఒక 6 months అవుతుంది. ఆ 6 monthsలోనే నాకు బాబు రావడం ఏంటి, బాబు పుట్టాడని చెప్పడం ఏంటి అని నాకేం అర్థం కాలేదు. తర్వాత నేను ఏదో వచ్చి ఉంటుంది, ఏదో ఆలోచించుకుంటుంటే అలా వచ్చిందేమోలే అని నేను కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు, మా హస్బెండ్తో కూడా అనలేదు ఇలా కళ వచ్చింది నాకు అని కూడా అనలేదు. అంటే అట్లా అత్తయ్య అంటే నీకు ఒక కొడుకు ఉన్నాడు, నా కొడుకుని నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకొని నా చేతిలో పెట్టి బస్ దిగి వెళ్ళిపోయింది ఏంటి, ఇదంతా ఆలోచిస్తూనే ఉన్నాను. కొన్ని రోజులకి నేను కూడా వదిలేసాను అనమాట. తర్వాత 1 monthకి నాకైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. తర్వాత 6 months తర్వాత నాకేంటంటే నమ్మకం అనమాట. అంటే ఇలా కల వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నాకు బాబు పుడతాడని నమ్మకం. అదే నమ్మకంతో ఉండేదాన్ని. అందరికీ నాకు బాబాయ్ పుడతాడని నేను అంత ఓపెన్గా చెప్పుకునేదాన్ని. అంటే నేను ఏదో స్కానింగ్లో చూసుకొని నాకు బాబుని తెలిసింది అని చెప్పినట్టుగా అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పేదాన్ని. ఎందుకంటే నాకు వచ్చిన కళ మీద నాకు అంత నమ్మకం అనమాట. అంటే దేవుడిలా అంటే దర్శనానికి వెళ్తున్నప్పుడు వచ్చిన కళ కాబట్టి అది ఖచ్చితంగా నిజమవుతుందనే నమ్మకము. దానివల్ల నేను ఫిక్స్ అయిపోయాను అనమాట, నాకు బాబే అని. అన్నట్టుగానే నాకు బాబు అయితే పుట్టాడు. ఇంకా బాబు పుట్టాక అన్నా అనమాట. అప్పుడు అన్నాను ఇంకా మా అత్తయ్య వాళ్ళతో, మా మమ్మీ వాళ్ళతో అయితే అన్నాను. ఆ రోజు వేములవాడ దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నప్పుడు బస్సులో పడుకుంటే నాకు ఇట్లా కళ వచ్చింది. ఇట్లా కళ వచ్చిన తర్వాత అత్తయ్య వచ్చి ఇట్లా మా బాబుని జాగ్రత్తగా చూసుకో అని నా చేతిలో పెట్టింది. ఆ కళ వచ్చింది. ఆ కళ వచ్చిన 1 monthకి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ కళలో లాగానే నిజంగానే నాకు బాబు పుట్టాడు అని ఇంకా నమ్మకం నాకు పెరిగిపోయిందనమాట. అంటే అమ్మవారే నాకు సంతానాన్ని ఇచ్చిందని నమ్మకం. అంటే నిజంగా చాలా పవర్ఫుల్ అనమాట. అంటే నాకు ఫస్ట్ నుంచి నేను పూజలు చేసిన దాన్ని కాదు, నాకు తెలియదు కూడా ఆ టెంపుల్ ఉంటుందని తెలియదు కూడా. అయినా సరే ఫస్ట్ టైం వెళ్ళడము, నాకు తెలియక చేసిన పూజలకు కూడా ఆ దేవుడు నన్ను కరుణించిండు. నాకు ఫస్ట్ నుంచి బాబు పుట్టాలనే కోరిక, దానివల్ల దేవుడు అర్థం చేసుకొని నాకు బాబునే ఇచ్చాడు అని అసలు ఇంకా ఎప్పటికీ ఆ కళని నేనైతే మర్చిపోలేను, ఆ ప్లేస్ని కూడా నేను మర్చిపోలేను. నేను అసలు ఇంత ఘనంగా పూజలు చేయడానికి ఒకటే రీజన్ తెలుసా? ఎందుకంటే నాకు వచ్చే కళలు కూడా నిజంగానే ముందు అవే జరుగుతాయి. నిజంగా జరిగే ముందు కూడా నాకు కళలు వస్తుంటాయి. అంటే నేను చేసే పూజల వల్ల దేవుడు నాకు ముందే సిగ్నల్ చూపిస్తాడేమో అనిపిస్తుంది. అసలు ఆ రోజు వచ్చిన కళలో బాబు ఎలా ఉన్నాడో సేమ్ మా బాబు ఎదుగుతున్న కొద్దీ అలానే ఉన్నాడు. అంటే అప్పుడు కళలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం నించొని నడుస్తున్న ఏజ్ అనమాట. అంటే ఒక 4 to 5 years ఉంటాయి అన్నమాట. ఆ ఏజ్లో అయితే కళ వచ్చింది. ఇప్పుడు మా బాబు ఏజ్ కూడా 6 years ఉంది. అంటే సేమ్ అప్పుడు ఏ పోలికలతో ఉన్నాడు సేమ్ అదే పోలికలు ఉన్నాయన్నమాట. అంటే దేవుడు నాకు ముందుగానే చూపించాడు, నా భవిష్యత్తును అయితే నాకు ముందుగానే చూపించాడు. అంటే ఆయన మీద నమ్మకం లేకుండా ఏదో అత్తయ్య వాళ్ళు తీసుకెళ్తున్నారు అని వెళ్ళినా కూడా నాకు అంత కరుణ చూపించాడు. అదే మనస్ఫూర్తిగా ఆయనని పూజిస్తే ఇంకెంత బాగా చూసుకుంటాడు, ఇంకెంత మనకు అనుకూలంగా అన్నీ అనుగ్రహిస్తాడా అని నమ్మకం పెరిగిపోయిందనమాట నాకు. అప్పటి నుంచి అయితే ఎప్పుడు కుదిరినా
అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా సరే మేమైతే వేములవాడ వెళ్తూనే ఉన్నాము. అసలు మా బాబుని చూసిన ప్రతిసారి నాకు శివయ్య గుర్తొస్తాడు, శివయ్యే ఇచ్చాడు నాకు అన్న నమ్మకం అనమాట. అంటే అమ్మవారు శివయ్య చెప్పడం వల్ల అమ్మవారు వచ్చి నా చేతిలో పెట్టింది నాకు ఆ కొడుకునని నమ్మకం అనమాట నాకు. పోచమ్మ తల్లి టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్. అమ్మవారు అయితే నిజంగా మహిమ చూపిస్తుంది. మనం మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా ఆమె ఏదో ఒక రూపంలో ఏదో ఒక దారి అయితే చూపిస్తుంది. ఆ నమ్మకం అయితే నాకు చాలా ఉంది. మీరు ఎవరైనా ఇంతవరకు వేములవాడ వెళ్ళలేదు అని అనుకుంటే ఒక్కసారైనా వెళ్ళండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒక చిన్న మార్పు అయినా ఏదో ఒక చిన్న మంచి అయినా జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.